నాకెందుకో భయంగా ఉంది. ధర్మ బాబాయ్కి ఫోన్ చేయి. అక్క అచ్చుకేమైనా తెలిసిందా అని అడుగు బావా. అలాగే. హలో అర్జున్. బాబాయ్ బాబాయ్, నేను అంజలిని. అంజలి, ఏంటమ్మా కంగారు పడుతున్నావు? ఏమైంది? ఏవేవో అరిష్టాలు జరుగుతున్నాయి బాబాయ్. నాకు చాలా భయంగా ఉంది. అక్క జాడేమైనా తెలిసిందా? టెన్షన్ పడకమ్మా. అనుమానాస్పద వ్యక్తిని వెంటాడుతూ గాలికోన అడుగుల వైపు వెళుతున్నాను. ఆ చుట్టుపక్కలే గీత కూడా ఉండుంటుంది. ఈరోజు నువ్వు బర్త్డే కేక్ కట్ చేసేలోపు నీ కళ్ళ ముందు గీతను నిలబెడతాను. గీతక్కని క్షేమంగా తీసుకురండి బాబాయ్. రానని బెట్ట చేసినా తనని కోప్పడకండి. మీకు తెలుసు కదా అక్క సంగతి. ఐ నో అంజలి, యూ డోంట్ వరీ. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే బాబాయ్. ఏ డ్రైవర్, ఫాస్ట్గా పోనీ. ఆ ఇన్స్పెక్టర్ ధర్మ ఎవరిని చేస్తున్నట్టు అడవిలోకి వెళ్తే గీత డెడ్ బాడీ దొరుకుతుంది. వెంటనే నేను అక్కడికి వెళ్ళి ఆ బాడీని షిఫ్ట్ చేయాలి. బాబా, అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. అక్క గురించి తలుచుకుంటూ ఉంటారు. అలాగే. మాయా, నువ్వు పూజ ఇంటికెళ్ళండి. ఓకే బావా. మేము అంజలి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాం. అటులనే అగ్రజ, జాగ్రత్త. అంజలి రా, వెళ్దాం. పూజ. ఏంటి మాయా? సారీ పూజ, నేను అర్జెంటుగా వేరే పని మీద వెళ్ళాలి. నువ్వు ఆటోలో వెళ్తావు కదా? త్రిచక్ర వాహనమా? ఏమి చేయదము, రాజీ పడదాం. థ్యాంక్ యూ పూజ. అటులనే మాయా, వెళ్ళొచ్చుదను. బాయ్ బాయ్ బాయ్. రాస్కెల్, వస్తున్నా రాగరా. నిన్ను పట్టుకొని 4 పీకితే గీత ఎక్కడుందన్న విషయం తెలుస్తుంది. నేనింకా బతుకున్నానని వెతుకుతున్నావా బాబాయ్? నేను చచ్చిపోయాను. నన్నెవరూ చంపేశారు. నన్ను కాదు బాబాయ్, నన్ను చంపిన వాళ్ళని వెతుకు. వాడెవడో నాకు చూపించు. నా వెంట నరకానికి తీసుకెళ్తాను. నా జీవితాన్ని అంతం చేసిన వాళ్ళను బతకనివ్వను బాబాయ్. డ్రైవర్, ఫాస్ట్గా పోనీ. కొడుకుని వదిలిపెట్టేది లేదు. బాబాయ్, నన్ను వెతకడం కంటే నా శవాన్ని వెతుకు బాబాయ్.